జోగి రమేష్తో గౌతు శిరీష పార్థసారథి కలవడము కలివిడిగా కలవడము ఆప్టిక్స్ మారిపోయింది కదా. సో పాలు తాగినా కళ్ళు అనుకుంటారు కదా అని. సో అందువల్ల అది వెంటనే నెగిటివ్ రియాక్షన్ సోషల్ మీడియాలో వచ్చింది. అల్లంనే మనిషి కదండి అవమానించినప్పుడు అసెంబ్లీలో ఎక్కడున్నాడు ఇప్పుడైనా కేసు ఏమైంది, అరెస్ట్ ఏమైంది, ఆయన వల్లభనేని వంశీ కదండి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా జరుగుతుంది. ఆయన వల్లభనేని నేను అనడం లేదు, సోషల్ మీడియాలో ఇదే. అంటే ఇప్పుడు కొడాలి నానికి ఏమైతుంది, కొడాలి నాని తిట్టినంతగా చంద్రబాబు నాయుడు ఎవరు తిట్టలే, రామ్ గోపాల్ వర్మ కూడా తిట్టలే, అవునా కదా. మీరు రామ్ గోపాల్ వర్మ ఒక ఏడాది కింద చంద్రబాబు నాయుడు ఒక మీద పోస్టు పెడితే ఆయన మీద కేసులు పెట్టారే, కొడాలి నాని పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నిసార్లు తిట్టాడు. అసలు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు మీరు పక్కకు పెట్టుకొని కొడాలి నాని తిట్టిన తిట్లు పక్కకు పెట్టుకోండి, ఇప్పటికీ తిడుతున్నాడు. ఇవన్నీ కూడా స్క్రూటినీ అవుతున్నాయి. నేను చెప్పడం కాదు, ఇవన్నీ మీకు తెలుగుదేశం సోషల్ మీడియా శ్రేణుల నుంచి తీవ్రంగా వస్తున్నాయి. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, రామ్ గోపాల్ వర్మ ఏం చేసింది, ఏం చేయలేదు, హడావుడి. అసలు మీకు తిరుపతి లడ్డు వ్యవహారంలో ఎవరి మీద కేసు పెట్టారు నాకు చెప్పండి. ఇప్పటికీ ఏ వైసీపీ నాయకుడి పైన అరెస్టు చేసేదాకా పోయింది చెప్పండి. పోనీ మీకు కాకినాడ పోర్టులో పీడిఎస్ బియ్యం ఏ వైసీపీ నాయకుని ఇప్పుడు కేసు పెట్టారు, దారంపూడి మీద కేసు పెట్టి లోపలేశారా? ఇవన్నీ హడావుడు ఎక్కున్నది, అక్కడ క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదు. మీరు గమనించండి ఎవరి మీద కేసులు అవుతున్నాయి. ఇకపోతే రఘురామకృష్ణరాజును చిత్ర హింసలు పెట్టినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న విజయ్ పాల్ లోపలేశారు. అసలు రఘురామకృష్ణరాజు విషయంలో ఏ పొలిటీషియన్ లోపలేశారు నాకు చెప్పండి. ఇవన్నీ క్వశ్చన్లు వస్తున్నాయి ఇప్పుడు మీకు. ఇన్ని ఉదాహరణలు ఒక్కటిగా రెండు కాదు. సో ఈ ఉదాహరణలో ఎవరిపైన ఏ చర్య జరిగింది ఇప్పటి వరకు, ఎవరిపైన ఏ చర్య, అప్పుడు ఈవెన్ సజ్జల భార్గవరెడ్డి పైన కూడా ఎందుకు ఏం చేయలేకపోతున్నారు, ఇదే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మీరు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆయన క్యాబినెట్లో పనిచేసిన వారిపైన కానీ ఏమైనా చేయరా? చంద్రబాబు నాయుడు రోజు చెప్తున్న డయాఫ్రామ్ వాల్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలన వల్లనే నాశనమైంది అని. పోలవరం నాశనమైన మీద కేసు ఇది. ఇప్పటికీ మనకు అదాని అగ్రిమెంట్లలో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి ముడుపులు తిన్నాడని చెప్పారు. టీడీపీ హైకోర్టులో కేసు వేశారు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్, ఇప్పటివరకు ఏమైంది? కనీసం వాటిని రద్దు చేశారా? ఇంకా అధ్యయనమే చేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. తెలుగుదేశం వర్గాలే ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి పత్రికలు పతాక శీర్షికలు వేసి వరుస పెట్టి మీకు, అందుకే టీడీపీ పాలన పైన అంచనా రావడానికి మీరు ఏం చేయాలి, ఆంధ్రజ్యోతి పేజ్ మంది చదివితే సరిపోతుంది, లోపల కూడా వస్తలేదు. ఇవన్నీ క్వశ్చన్, ఇవన్నీ నేను అడిగిన క్వశ్చన్ ఏది కాదు. ఇందులో తెలుగుదేశం సోషల్ మీడియాలో అడుగుతున్న ప్రశ్నలు.